దా రుణ భారతం రచయిత గుమ్మడి వీరేంద్రనాథ్ గారు. భూమి మీద నుండి కొన్ని వేల మైళ్ళు పైకి వచ్చేసాం మనం ఇప్పుడు, చెప్పాడు స్పేస్ క్రాఫ్ట్ లోని నాసాకి చెందిన సైంటిస్టు. అంటే అంతరిక్షంలోకి వచ్చేసినట్టేనా మనం, అడిగాడు మధుసూదనం. వారిరువురు రోదసిలో ఎగురుతూ ఉన్నారు. మార్స్ గురించి అధ్యయనం చేయడానికి ఇస్రో ఎన్నిక చేసి పంపింది మధుసూదనాన్ని ఇండియా తరపున. మధుసూదనం తన అత్తగారి ఊరైన రాజమండ్రి వెళ్ళాడు కానీ రాకెట్లలో ప్రయాణించి రోదసీకి ఎప్పుడూ వెళ్ళలేదు. అందుకే ముఖం మీదున్న మాస్కులోంచి వింతగా ఆసక్తిగా గ్రహాలు ఉపగ్రహాలు ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాడు. విచిత్రం, మధుసూదనానికి అవేమీ కనిపించటం లేదు. గ్రహాలు గట్రా కనిపిస్తున్నాయా బాసు అని అడిగాడు నాసా సైంటిస్టుని. ఎందుకు కనిపించటం లేదు? అదుగో మన మూన్, కొంచెం ఆ పక్కన అంగారకుడు. ఏ, నీకు కనిపించటం లేదా? నాకు అవేవి కనిపించటం లేదేంటి మరి? నిరుత్సాహపడిపోయి మరింత నిశితంగా ఆకాశం అంచుల్లో వెతుకుతున్నాడు మధుసూదనం. కొన్ని నిమిషాల తర్వాత కనిపించాయి అతనికి. గ్రహాలు కావు, ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిన కరెంటు ఛార్జీలకు సంబంధించిన వివిధ స్లాబులు ధగధగ మెరుస్తూ భగభగ మండుతూ కనిపిస్తున్నాయి. సూర్యగోళాన్ని మించిపోయే యమాహీటుతో. మధుసూదనం ఆ ధగధగల్ని తట్టుకోలేనట్టు తల విదిలించాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూశాడు. అక్కడ ఇటుక రంగులో కనిపిస్తోంది ఒక స్తూపాకారం. అది వంట గ్యాస్ సిలిండర్ అని గుర్తుపట్టాడు. దానికి కట్టి ఉంది ఒక ట్యాగ్. దాని మీద దాని ధర పెద్ద పెద్ద అక్షరాలతో రక్తం రంగులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాకెట్లో కూర్చుని ఉన్నా కూడా మధుసూదనం గుండెల్లో రైళ్లే పరిగెట్టాయి. పక్కకు చూస్తే రైలు ఛార్జీలు కూడా దర్శనమిస్తాయేమో అని కళ్ళు మూసుకున్నాడు. తెచ్చుకున్న ఆక్సిజన్ అర్ధాంతరంగా అయిపోయినట్లు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అతను పెట్టిన కెవ్వుమన్న కేక రోదసిలో డిటిఎస్ ట్రాక్ లో వినపడుతోంది. స్పేస్ క్రాఫ్ట్ లో నుంచి జారిపోయాడు. గిరిగిరా తిరుగుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ భూభాగం మీద ధబ్బుమని పడిపోయాడు. పక్కలో పవర్ఫుల్ ఆర్డీఎక్స్ పేలినట్టు ఉలిక్కిపడి లేచింది నీలవేణి. ఇల్లంతా కటిక చీకటి. పక్కన పడుకున్న భర్త మలేరియా పేషెంట్లా వణకడం చీకట్లో కూడా తెలుస్తోంది. ఏమండి, ఏమైంది? ఎందుకులా కెవ్వు నరిచారు? తట్టి లేపింది భర్తను. ఉలిక్కిపడి చటుక్కన లేచాడు మధుసూదనం. ఒళ్ళంతా తడిమి చూసుకుంటూ, ఏంటి, దెబ్బలేం తగల్లేదా? రక్తమేది అని గొణిగాడు. దెబ్బలేంటండి, పడ్డాను కదా. పడ్డారా? ఎక్కడి నుంచి? మంచం మీదే ఉన్నారుగా. మంచం మించి కాదు, అంతరిక్షం నుంచి. నీలవేణి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. అప్పుడు చెప్పాడు మధుసూదనం తనకొచ్చిన ఆ భయంకరమైన కల గురించి. అంతా విని భర్తతో అంది నీలవేణి. కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని చెప్పి బెడ్ లైట్ కూడా వేయకుండా ఇలా కటిక చీకట్లో పడుకుంటున్నాం. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి. లైటు ఫ్యాను వేస్తానుండండి కాసేపు. పీట వేసుకుని భోజనానికి కూర్చున్నాడు మధుసూదనం. వంటగదిలోంచి పాత్రల్ని తీసుకొచ్చి అతనికి ఎదురుగా పెట్టిన ఒక ఆవిడని చూసి, ఈమె ఎవరు, నీలవేణేది అనుకున్నాడు మధుసూదనం. నల్లగా వికారంగా ఉందామె. అంతకు ముందెప్పుడు చూడలేదు. పక్క పోర్షన్లో పని పిల్లేమోనని ఇంకోసారి నిశితంగా చూశాడు. ఉహుం, కాదు. ఈవిడెవరై ఉంటారబ్బా అనుకుంటూ క్వశ్చన్ మార్క్ ముఖంతో ఆమె వైపే చూస్తున్నాడు. ఇహ ఎంతకీ తట్టక, నీలు అంటూ
భార్య కోసం కేక వేశాడు. ఆ కేకకి అదిరిపడి అతని వైపు చూసింది ఆ నల్లటావిడ. చూసి ముఖం చిరాగ్గా పెట్టి, "ఎందుకలా అరుస్తారు? ఎదురుగానే ఉన్నానుగా" అంది. రూపం అపరిచితంగా ఉన్నా గొంతు తన భార్యామణిది అని గ్రహించి అవాక్కయిపోయాడు. "నువ్వా? ఏంటి వేషం? కాటుక కళ్ళకు మాత్రమే పెట్టుకోవాలి. క్రీమ్ రాసుకున్నట్టు ముఖమంతా అలా పూసేసుకోకూడదు" అన్నాడు. అది విని కొంచెం కోపంగా భర్త వంక చూసింది నీలవేణి. "హుం, నా మొహానికి కాటుకొక్కటే తక్కువ. ఇది కాటుక కాదు మహానుభావా! గ్యాస్ ధర పెరిగిపోయిందని కట్టెల పొయ్యితో వంట చెయ్యమని ఆజ్ఞ జారీ చేశారుగా, దాని ఎఫెక్టు" విశదీకరించి చెప్తూ చూపుడు వేలుతో తన ముఖం మీది మసిని కొంచెం అంటించుకుని, "ఇదిగో చూడండి" అంది ఆ వేలునతని ముఖం వైపు జరిపి. చొక్కా ప్యాంటు తొడుక్కుని ఆఫీసుకు బయలుదేరుతూ భార్యతో చెప్పాడు మధుసూదనం. "వెళ్ళొస్తాను నీలు" అని. భర్త వైపు చిరునవ్వుతో చూసి వెళ్ళి రండన్నట్టుగా తల ఊపింది. చెప్పులు వేసుకుని బయలుదేరుతున్న భర్తతో, "ఏవండీ, స్కూటర్ తాళాలు" అంటూ పిలిచి తాళాన్ని అందించింది నీలవేణి. ఉన్నది మోపెడే అయినా స్కూటర్ అని రిఫర్ చేస్తోందామె. మధుసూదనం ఆ తాళాన్ని అందుకోకుండా వద్దన్నట్టు తల ఊపి సైకిల్ దగ్గరికి వెళ్ళాడు. సైకిల్ స్టాండ్ తీసి, "స్కూటర్ వద్దు ఏమొద్దు, లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా" అన్నాడు. "అయితే మాత్రం అంత దూరం సైకిల్ మీద వెళ్తారా?" అడిగింది నీలవేణి. "స్కూటర్ మీద వెళితే నా జీతం మొత్తం పెట్రోల్కే తగలయ్యాల్సొస్తోంది. కనీసం కట్టెల పొయ్యి కూడా వెలగదు ఇంట్లో" చెప్పి సైకిల్ ఎక్కి ఆఫీసుకు బయలుదేరాడు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు సైకిల్ తొక్కుకుంటా వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి మధుసూదనానికి. మెట్లెక్కుతుంటే కాళ్ళ పిక్కలు పట్టేశాయి. నొప్పి భరించలేక కొద్దిగా కుంటుతున్నట్లు నడుస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. "ఏంటోయ్ మధూ, ఏమిటా చెమటలు? షర్టంతా తడిసిపోయిందిగా" ఆరా తీస్తున్నట్టు అడిగాడు సహోద్యోగి చలం. ఏం లేదు, ఆఫీస్‌కి సైకిల్ మీదొచ్చాను." "అదేంటి, ఈ మధ్యటేగా కొత్తగా మోపెడ్ కొన్నావు? రిపేరా?" అదేం కాదన్నట్లు తల ఊపుతూ చెప్పాడు మధుసూదనం. "ఈ పెట్రోల్ రేట్లు తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే పాత సైకిల్ బయటకు తీశాను." ఒకానొక రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న మధుసూదనం ఆకాశాన్నంటిన ధరల దెబ్బ తట్టుకోవడానికి చేపట్టిన వివిధ రకాల పొదుపు చర్యలు కొన్నాళ్ల పాటు సాగాయి. కట్టెల పొయ్యితో వంట చేసొచ్చాక కూడా నీలవేణిని గుర్తించగలగటం బాగానే అలవాటైంది. రాత్రిళ్ళు చీకట్లో కూడా ఏ వస్తువు ఎక్కడుందో సులభంగా గుర్తించగలిగే రైట్ విజనూ వచ్చింది ఇద్దరికీను. ఫ్రిజ్ ఆపేసి కూరగాయల్ని తడిగుడ్డల్లో చుట్టడం లాంటి చిట్కాలు ఆచరిస్తోంది నీలవేణి. ఫ్యాన్లు ఆపేసి చేత్తో విసనకర్రను ఊపుతూ కూడా గాఢమైన నిద్ర పోవడమనే నైపుణ్యం అలవడిపోయింది. పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్లో కూడా ఒడుపుగా సైకిల్ తొక్కుకుంటూ ఆఫీసుకు సకాలంలో చేరుకోవడమూ అభ్యాసమైంది మధుసూదనానికి. ఇదిలా ఉండగా ఓ రోజు ఉదయం 7 గంటలప్పుడు పక్కింటి వాళ్ళ పని మనిషి వచ్చి మధుసూదనంతో చెప్పింది. "మీకు ఫోన్ వచ్చిందట, మా అయ్యగారు చెప్పి రమ్మన్నారు." పక్క పోర్షన్లో ఉంటున్న బ్యాంక్ క్లర్క్కి ఫోనుంది. ఆఫీసులో చలం ఒక్కడికే తెలుసు ఆ నెంబరు. బహుశా అతనే చేసుంటాడు అనుకుంటూ పక్కింటికి వెళ్ళాడు షర్టు వేసుకొని. ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ చెవికి ఆనికుంచుకుని, "హలో" అన్నాడు. "గుడ్ మార్నింగ్ మధు" అవతలున్నది తన కొలీగ్ చలం. "ఆ, ఏంటి చెప్పు"
పేపర్ చూసావా? పేపర్ తెప్పించడం మానేశాను. ఆఫీస్‌కొచ్చాక అక్కడ చూడడమే. ఆఫీస్‌లో పేపర్ చూస్తూ కూర్చుంటే నిద్రెప్పుడు పోతావ్? నిద్రకి మధ్య విరామం అప్పుడు పేపర్ చూస్తాను. మాలాగా నువ్వు ఆఫీస్‌లో నిద్రపోవని తెలుసులే బాబు. ఊరికే అన్నా. సర్లే చెప్పు. ఏంటి? నువ్విక సైకిల్ మీద ఆఫీస్‌కి రానక్కర్లేదు. సారీ, నేను ఆఫీస్‌లో నిద్రపోకపోవడమే కాదు, లంచాలు గూడా తీసుకోనని నీకు తెలుసు. బల్ల కింద చేయబడడం అనే ప్రోగ్రామ్ గురించి నీకు ఉద్భవించాలని కాదు నా ఉద్దేశం. కరెంటు ఛార్జీలు బాగా తగ్గించేస్తున్నారట. అంతేకాదు గ్యాసు, పెట్రోల్ రేట్లు గూడా తగ్గిపోతున్నాయట. తగ్గడం అంటే మించిన వాటిని తొలగించడం గాదు, అంతకంటే గూడా బాగా చౌకవుతాయట. హలో! మధు, ఏంటి మాట్లాడావు? వింటున్నావా? హలో! హలో! చలం చెప్పింది వినగానే మ్రాన్పడిపోయాడు మధుసూదనం. నోట మాట పగల్లేదు. రోదసీలోని రేట్లు నేల మీద దిగిపోతున్నాయన్న ఆ వార్త తాలూకు షాక్ ఎంత తీవ్రంగా అతన్ని తాకిందంటే గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్టు నొప్పి పుట్టింది. అది క్రమేపీ పెరిగిపోతూ ఊపిరి పీల్చడానికి కూడా అవాంతరంగా మారింది. అలాగే క్రిందికి జారిపోయాడు. పడక కుర్చీలో పేపర్ చదువుతున్న ఆ బ్యాంక్ క్లర్క్ దబ్బుమన్న శబ్దం వినపడి తన ఫోన్ని ఎవైనా కింద పడేశాడేమోనని కంగారుగా అటు చూశాడు. పడింది ఫోన్ కాదు, మధుసూదనం అని గ్రహించి కంగారు పడకుండా తాపీగానే లేచి ఏమైందండి అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు మధుసూదనం. పక్కన నీలవేణి, చలం ఉన్నారు. మధుసూదనం రక్తపోటు పరీక్షించిన డాక్టర్ వాళ్ళతో చెప్పాడు. బీపీ సాధారణ స్థాయికి వచ్చింది. ఇక పర్లేదు. బాగా తీవ్రమైన షాక్ గురవడం వల్ల ఇలా అయింది. మైల్డ్ అటాకే, భయపడాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు అంటూ నీలవేణి చేతులు జోడించింది. అసలేమైంది? ఏదైనా వినకూడని వార్తేమైనా విన్నారా ఆయన? అడిగాడు డాక్టర్. దానికి చలం బదులు చెప్పాడు. వినకూడని వార్త కాదు డాక్టర్. కలల్లో కూడా వినలేమనుకున్న వార్త. ఏంటది? విద్యుత్తు, వంట గ్యాసు, పెట్రోలు బాగా చౌక అయ్యాయని చెప్పాను. ఆ మాట వినగానే డాక్టర్‌కి కూడా హార్ట్ అటాక్ వచ్చినంత పనయింది. గుండెల మీద చెయ్యి పెట్టుకొని చాలా సేపు సైలెంట్ అయిపోయాడాయన. అదేంటయ్యా బాబు! ఈ మాట వింటుంటే నాకే హార్ట్ అటాక్ వచ్చేట్టుంది. అలాంటి దారుణమైన వార్తలు హఠాత్తుగా చెప్తే ఎలా? ధరలు తగ్గాయి అని చెప్పడం వేరు. ఏకంగా చవక అంటే తట్టుకోవడం కష్టమే మరి. అసలలాంటి కాస్ట్‌లీ జోక్ ఎందుకు చెప్పావు? అడిగాడు డాక్టర్. ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా సార్! ఫూల్‌ని చేద్దామని. భలే వాడివయ్యా! అని నవ్వి చెప్పాడు డాక్టర్. మన ప్రభుత్వాలు తమ నైపుణ్యాన్నంతా ఉపయోగించి ప్రపంచ బ్యాంకు నుండి ధారాళంగా రుణాల్ని తీసుకుంటూ దారుణంగా ధరల్ని ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నాయి. సామాన్యుడి నడ్డిని చీపురు పుల్లల్ని విరిచినట్టు విరిచేస్తున్నాయి. ధరలనేవి ఎల్లవేళలా పెరగటమే గాని విరగడము, తరగడము అన్నది అత్యంత అసాధారణం. ఇహ చౌక అనే పదం మన నిఘంటువుల్లోంచి దాదాపు పూర్తిగా చెరిగిపోయినట్లాయే. అలాంటిది అంత దారుణమైన వార్త చెప్పే విని తట్టుకోవడం నిజంగా గొప్పే. ఒక రకంగా చూస్తే ఈ అధిక ధరలే అతని ప్రాణాల్ని నిలబెట్టాయని చెప్పొచ్చు. అదేంటి డాక్టర్? ధరలే అతని ప్రాణాలు నిలబెట్టాయంటారేమిటి? అని అడిగాడు చలం అర్థం కాక. ధరల బాధ తట్టుకోలేకేగా అతను రోజు అన్ని కిలోమీటర్ల దూరం సైకిల్ మీద ఆఫీస్‌కి వెళ్ళొచ్చేవాడని చెప్పారు. ఆ వ్యాయామమే కనుక లేకుంటే మాసివ్‌గా వచ్చి ఉండేది గుండెపోటు.
సైక్లింగ్ వలన గుండె కండరాలన్నీ గట్టిపడ్డాయి. హహ! డాక్టర్ గారు, ఈ విషయం మన రాజకీయ నాయకులకు తెలిస్తే ధరల పెంపు సరైనదే అని ఈ విధంగా కూడా సమర్థించుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టేయగలరు. అంతేగాదు, ధరలు పెంచటం వలన ఇంత సౌకర్యం ఉందని తెలిస్తే దానికి కూడా పన్నో, సర్వీస్ టాక్సో కట్టమంటారు. తన భయాందోళనల్ని వెలిబుచ్చాడు చలం. దానికి డాక్టర్ నవ్వి కరెక్టేనయ్యో! అన్నాడు. అప్పుడు నీలవేణికొక సందేహం వచ్చి, డాక్టర్ గారు, మా వారు స్పృహలోకొచ్చాక చలంగారు ఫోన్‌లో చెప్పిందంతా అబద్ధం అని తెలిస్తే మళ్ళీ గుండె నొప్పి రాదు కదా? భయంగా అడిగింది. ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేదు ఆ డాక్టర్. ఆయనేం చెప్తారో అని ఆత్రంగా ఎదురుచూస్తోంది నీలవేణి. చలం కూడా ఇప్పుడు డాక్టర్ వేసే ఆస్పత్రి బిల్లు చూస్తే కూడా అలాంటి ప్రమాదం లేకపోలేదు అనుకుంటూ డాక్టర్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అప్పటికే స్పృహలోకి వచ్చేసి వీళ్ళ సంభాషణంతా వింటూనే ఉన్న మధుసూదనం మాత్రం నిర్వేదంగా చూస్తున్నాడు ఆ ముగ్గుర్ని.